హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ ఎమ్మి రెసిపీస్. ఈరోజు నేను శనగలతో చాట్ చేస్తున్నానండి. డైట్ చేసే వాళ్ళకు ఇది మంచి ప్రోటీన్ ఫుడ్ అని చెప్పొచ్చు. సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే చేసుకోండి. ఇప్పుడు చేసే విధానం చూపిస్తాను. ఇక్కడ నేను ఒక గ్లాస్ అంటే 250 గ్రామ్స్ శనగలు ఇట్లా నాటివి తీసుకున్నానండి. ఒక 8 గంటలు నానబెట్టాలన్నమాట. అప్పుడే ఇవి బాగా ఉడుకుతాయి, మెత్తగా వస్తాయి అన్నమాట. బాగా నానబెట్టుకున్నాక కడిగి కుక్కర్కి వేసుకుంటున్నాను. ఇవి మునిగే వరకు నీళ్లు పోసుకొని కొంచెం ఒక అర్ధ స్పూన్ అంత సాల్ట్ వేసుకొని ఒక విజిల్ అండి, ఎక్కువ వేయకూడదు, మరి నుజ్జు నుజ్జు అయిపోతాయి. కుక్కర్ స్టవ్ మీద పెట్టేసుకుంటున్నాను. చూడండి విజిల్ పోయింది కదా, చూస్తున్నాను బాగా ఉడికినాయి కదా. ఇంత మాత్రం ఉడికితే చాలండి, బాగా మెత్తగా వచ్చినాయి. ఇప్పుడు నీళ్లు వంచేసుకొని పక్కన పెట్టేసుకుంటున్నాను. దీనికోసం చిన్న మసాలా తయారు చేస్తున్నానండి. కొంచెం పుదీనానండి, మరి కొంచెమే, కొంచెం కొత్తిమీర అనమాట. టేస్ట్ తగ్గట్టు రెండు పచ్చిమిరపకాయలు, కొంచెం ఒక పిచ్చంత చింతపండు, ఒక స్పూన్ జీలకర్ర, కావాల్సినంత ఉప్పు, ఇవన్నీ వేసి నీళ్ళు లేకోకుండా కొంచెం రఫ్గా ఆడించుకుందాము, పేస్ట్ కాకోకుండా. మరి ఆడిచ్చేసి ఒక గిన్నెలో తీసుకొని ఇప్పుడు ఒక ఉర్లగడ్డ ఉడకబెట్టినదండి ఇలాగంతా తొక్క తీసుకున్నాక చాకుతో చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. లైట్గా ఫ్రై చేసుకోవాలి. ఈ చాట్లో అన్ని పచ్చివే వేస్తున్నాను కాబట్టి ఫ్రై చేసిన ఉర్లగడ్డను వేయటం వల్ల మంచి టేస్ట్ వస్తుంది, చాలా బాగుంటుందని వేస్తున్నాను. ఇక్కడ నేను చూపిస్తున్నా కదండి కీరా దోసకాయ, దీంట్లో సగం కట్ చేసి పెట్టుకుంటున్నాను. అలాగే ఒక ఎర్రగడ్డ, ఒక టమోటా సన్నగా కట్ చేసి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు ప్యాన్లోకి ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని ఇవి బాగా వెడల్పుగా వేసుకొని బాగా ఎర్రగా కాల్చుకోవాలి. అప్పుడే బాగా క్రిస్పీగా ఉంటాయి ఆ శనగల్లో తినేటప్పుడు. ఇలా బాగా ఎర్రగా అయినాక ఒక ప్లేట్లో తీసేసుకొని ఇదే ప్యాన్లోకి ఇంకొంచెం ఆయిల్ వేసుకొని మనం ఇందాక మిక్సీకి వేసుకున్నాం కదా కచ్చా పచ్చగా పుదీనా కొత్తిమీర, అవి వేసుకొని బాగా వేయించుకోవాలి. కొంచెం నీళ్ళు వేసి వేయించుకొని పచ్చివాసన పోయేదాకా బాగా వేయించుకొని, ఎందుకంటే పుదీనా ఫ్లేవర్ బాగుంటుంది అన్నమాట ఈ శనగలు తినేటప్పుడు. ఇప్పుడు ఉడకబెట్టిన శనగలు వేసేసుకొని బాగా 2 నిమిషాలు వేయించుకోవాలి, ఎందుకంటే ఈ ఫ్లేవర్ దానికి పట్టాలి కదా బాగా. ఇప్పుడు బాగా వేయించుకున్నాక ఒక బౌల్లో తీసుకొని మనం కట్ చేసి పెట్టుకున్నవి, అలాగే వేయించి పెట్టుకున్న ఆలు, ఇవన్నీ వేసుకొని టమోటా, ఎర్రగడ్డ, కీర దోసకాయ, అలాగే కొంచెం చాట్ మసాలా, బ్లాక్ సాల్ట్, ఇవన్నీ వేసుకొని బాగా కలుపుకోవాలి. బాగా వేడిగా ఉన్నప్పుడే సర్వ్ చేసుకోవాలండి. మీకు కావాలనుకుంటే బ్లాక్ పెప్పర్ కూడా యాడ్ చేసుకోవచ్చండి. ఇందులోకే కొంచెం నిమ్మకాయ కూడా పిండుతున్నాను. ఇప్పుడు నేను ఇవన్నీ బాగా మిక్స్ అయ్యేదాకా కలిపి తమలపాకులోకి సర్వ్ చేస్తున్నానండి. ఇది మా మొక్కకు కాసిన తమలపాకులండి, చిన్న మొక్కగా తెచ్చిపెట్టాను, ఎంత పెద్దగా వచ్చాయో. అంతేనండి, ఇది ఎంతో టేస్టీ ఈవినింగ్ చాట్, చాలా బాగుంటుంది, మంచి ప్రోటీన్ ఫుడ్ అండి. మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను. మరిన్ని మంచి వీడియోస్తో వస్తుంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.